హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియోలో చాలా సింపుల్, టేస్టీ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ రవ్వ కేసరి చేసుకోబోతున్నాం. స్వీట్ తినాలనిపించినప్పుడు దేవునికి నైవేద్యంగా కూడా ఈ రవ్వ కేసరి చేసి పెట్టుకోవచ్చు. కర్ణాటకలో గుడిలో ప్రసాదంగా, అలానే ఏదైనా శుభకార్యాలకి ఈ రవ్వ కేసరిని చేసి ఎక్కువగా పెడుతూ ఉంటారు. లెట్స్ స్టార్ట్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక 7 జీడిపప్పు పలుకులు, 12 ఎండు ద్రాక్షని వేసి వీటిని దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 3 లవంగాలు, అలానే 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లవంగాలు, రవ్వ కలిపి వేపుకోవడం వల్ల రవ్వ కేసరి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రవ్వ ఇలా నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకో బౌల్ని పెట్టుకొని మనం రవ్వని ఏ కప్ సైజ్తో తీసుకున్నామో అదే సైజ్తో 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన నీళ్ళని దించేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని స్టవ్ మీద పెట్టి ఈ వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొనే ఈ రవ్వని కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటుంది. రవ్వ పూర్తిగా వాటర్ ని అబ్జర్వ్ చేసుకున్నాక మనం ఏ కప్ సైజ్ తో రవ్వని తీసుకున్నామో అదే కప్ సైజ్ తో 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటుకోకుండా రవ్వ ఉండలుగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కాసేపటికి షుగర్ అంతా నీట్గా కరిగిపోయి ఇలా పాకంలా వస్తుంది. ఒకవేళ ఉండలుగా ఫామ్ అయినా వాటిని మ్యాష్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయాక 1 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకోవాలి. రవ్వ కేసరి ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్ గా అండ్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుంది. 1 మినిట్ ఇలా నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే, టేస్టీ అండ్ సాఫ్ట్ రవ్వ కేసరి రెడీ. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఇది వేడివేడిగా తిన్నా లేదా చల్లారాక తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సర్వింగ్ కోసం ఒక బౌల్ ని తీసుకొని అందులో కొన్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత రవ్వ కేసరిని కొద్ది కొద్దిగా గరిటెతో వేసుకోవాలి. ఇలా ఫుల్ బౌల్ రవ్వ కేసరి ఫిల్ చేసుకున్న తర్వాత అదే గరిటెని యూజ్ చేసి కేసరి అంతా బౌల్లోకి ఫిక్స్ అయ్యేటట్టుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఈ బౌల్ని ప్లేట్ పైన రివర్స్గా బోర్లించి బౌల్ని నెమ్మదిగా తీసుకోవాలి. చూసారా ఎంత మంచి షేప్లో వచ్చిందో? చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈ రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియజేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.